హాయ్ అండి. ఇక్కడ ఉన్నదైతే నా బిడ్డ పడుకుందనమాట. ఈమెకి 8 మంత్స్ వరకు కంటిన్యూగా ఫిట్స్ వచ్చింది కాబట్టి 8 మంత్స్ నుంచి అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాం, తగ్గిపోయింది. నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకే ఫిజియోథెరపీ వల్ల యాక్టివ్ వస్తుందని చెప్పేసి ఫిజియోథెరపీకి అయితే డైలీ తీసుకొస్తాను. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ కూడా ఫిజియోథెరపీ కోసం వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో ఉన్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, రెడ్ చున్నీ ఆమె అయితే ఫిజియోథెరపిస్ట్ అనమాట. థెరపీ చేస్తున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే చేస్తారు రోజు ఫిజియోథెరపీ. ఇది ఫ్రీగా గవర్నమెంట్ స్పాన్సర్ చేసిందండి. ఇక్కడ ఎందుకంటే ఫిజియోథెరపీకి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని మా లాంటి వాళ్ళం అయితే ఇక్కడ వచ్చి చేయించుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నా బిడ్డ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. వీళ్ళ తల్లులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో అందుకే ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళ బాధల్ని చూస్తుంటే. నాది వీళ్ళ బాధలో ఒక భాగమేనండి. నా పిల్లకు కూడా డైలీ చేపిస్తాను కాబట్టి అందుకేనండి ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.